నమస్కారం. ఈరోజు ఒక సంఘటన గురించి చెప్పుకుందాం. మామూలుగా మనం కొన్ని విషయాలు నోటి మాట ద్వారా చెప్తాం, కానీ అదే మళ్ళీ చేతుల విషయానికి వచ్చేసరికి అవి ఉండవు. అలా కాకుండా ఈ దంపతులు చేతుల్లో కూడా చేసి చూపెట్టింది మనం ఈరోజు ఈ సంఘటన చెప్పుకుందాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిజంగా స్మరణీయులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి స్మరణీయుల్లో అంటే కార్యకర్తలు అందులో పురుషులు సంఘ స్వయం సేవకులు అయి ఉంటారు. వారి శ్రీమతులకి అసలు సంఘ పరిచయం కూడా ఉండదు. అంటే దాంట్లో మామూలుగా గృహిణి లాగానే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు, వారు వెళ్తారు అంటే అట్లాంటివి ఉంటాయి తప్పితే పెద్దగా వారికి అవగాహన ఉండదు. అలాంటి గృహిణియే విశాలక్ష్మమ్మ గారు. అంటే సాధారణ గృహిణి, తన పని ఏదో తను చేసుకుంటూ ఇంటికి వచ్చిన కార్యకర్తలకు భోజనం పెడుతూ ఒక తల్లిలాగా చూసుకునేవారు. అంతకంటే సంఘ కార్యక్రమాలు ఏంటి, ఏం చేస్తుంటారు, వీటి గురించి పెద్దగా వెళ్ళి చూసిన అవగాహన లేదు. కానీ విషయాలు తెలుసుకుంటూ ఉంటారు కార్యకర్తలతో మాట్లాడి. అలాంటి దంపతుల గురించిన సంఘటన. ఒకసారి కర్ణాటకలోని చెక్కడబేలు ఈ ఊరు గ్రామంలో ఈ దంపతులు ఉండేవారు. వారు స్వయం సేవక్ బెనకభట్టు గారు. అయితే ఒకసారి కుటుంబ ప్రబోధన కార్యక్రమం గురించి ఆ ఊర్లో పెడతారు. ఆ ఊర్లో పెట్టడం ఏంటి అంటే వీళ్ళ ఇంట్లోనే పెడతారు. ఆ కుటుంబ ప్రబోధన 2-3 రోజుల సమావేశాలు వీళ్ళ ఇంట్లోనే పెడతారు. ఏంటి అంటే అదే సంవత్సరము పెళ్ళి అయిన కొత్త జంటల్ని ఒక 40-50 జంటల్ని పిలిచారు. అదే సంవత్సరం పెళ్ళైన వాళ్ళు అయి ఉండాలి. వీళ్ళు ఏం చేశారు, ఈ దంపతులు ప్రతి జంట కూడా బస్ దిగగానే వీళ్ళు వెళ్ళి అక్కడే కాళ్ళు కడిగి వాళ్ళని, అంటే లక్ష్మీ స్వరూపం అంటాం కదా, లక్ష్మీనారాయణ స్వరూపం అని చెప్పేసి అలా వాళ్ళని పుట్టింటికి ఎలా అయితే పిల్లల్ని ఆడపిల్లని తీసుకొని వస్తారో అలా వీళ్ళిద్దరూ వెళ్ళి ప్రతి జంటని కూడా అలా ఒక 30 జంటల వరకు దాదాపుగా తీసుకొని వస్తారు ఇంటికి. వాళ్ళు చెప్తారనమాట ఆ ఇంట్లో, ఇది ఇంకా మీ ఇల్లు అంటే ఎక్కడ ఆంక్షలు పెట్టరు. ఈ ఇంటికి వెళ్ళొద్దు, ఈ రూమ్లోకి వెళ్ళొద్దు, ఈ గదిలోకి వెళ్ళొద్దు, ఇది ముట్టుకోకూడదు, అది ముట్టుకోకూడదు, ఏమీ లేదనమాట. మామూలుగా వెళ్ళాలి. మీరు ఎలా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎలా ఉంటారో అలా ఆ ఇంట్లో గడపడం అనమాట. వీళ్ళందరికీ 3 రోజులు గడిచిపోతాయి. ఎక్కడ ఏ ఆంక్షలు ఉండవు. ఏ రూమ్లోకైనా వెళ్ళొచ్చు, ఏ గదిలోకైనా వెళ్ళొచ్చు, వంటింట్లోకి వెళ్ళొచ్చు. ఈ దాదాపు 30 జంటలు మిగతా అన్ని కార్యక్రమాల మధ్యలో ఈ ఇంట్లో అటు ఇటు ఎక్కడైనా తిరగవచ్చు అనమాట. మిగతా కార్యక్రమాలు కూడా అవుతూ ఉంటాయి. చివరికి సమారోపు రోజు వస్తుంది. సమారోపు రోజు అఖిల భారతీయ కుటుంబ ప్రబోధన ప్రముఖ వస్తారు. వారు తీసుకుంటూ ఉంటారు, ఆ సమారోపు తీసుకుంటూ ఉంటారు, కూర్చున్నాక అప్పుడు వారు అంటారు, మీకు మీ అనుభవాలు చెప్పండి, మీకు ఏమైనా ప్రశ్నలు అనిపిస్తే మీరు ఏమైనా ఉంటే అడగండి అని చెప్పేసి అంటుంటారు. అన్నాక అక్కడ కూర్చున్న 30 జంటల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏమైనా అనుమానాలు ఉంటే అలా తీర్చుకుంటూ ఉంటారు. ఇంతలోకి ఒక అమ్మాయి లేస్తుంది. లేచి, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నాకు సమాధానం కావాలి, కానీ మీరు చెప్పకూడదు, బెనకభట్టు గారు నాకు చెప్పాలి ఇది అని చెప్పేసి ఆ అమ్మాయి అడుగుతుంది. అనగానే సరే అమ్మ అడుగు అని చెప్పేసి బెనకభట్టు గారు అంటారు. అనగానే ఆ అమ్మాయి అంటుంది, మీకు ఈ 2-3 రోజులు మేము ఎవరమో తెలియదు, మా కులమేంటో తెలియదు, మాదేంటో తెలియదు, మేము ఎక్కడి నుండి వచ్చామో కూడా మీకు తెలియదు, ఏ పరిస్థితుల నుండి వచ్చామో, అయినా కూడా మీరు మాకు ఈ ఇంటిని పూర్తిగా స్వేచ్ఛగా వాడుకునేట్టుగా మాకు అనుమతినిచ్చారు, ఎందుకు ఇదంతా చేశారు అని చెప్పేసి అడుగుతుందన్నమాట. అడగగానే బెనకభట్టు గారు అంటారు, ఒకే ఒక విషయం చెప్తాను, అదే నీకు సమాధానం అని చెప్పేసి అంటారు. ఏంటి అంటే, మీరందరూ నా కూతుర్లు మీ పుట్టింటికి వచ్చారు అని చెప్పేసి అన్నారు. అనగానే అక్కడ అందరూ నిశ్శబ్దం అనమాట. ఇంకా అమ్మాయి ఎక్కి పడి ఏడుస్తుందనమాట. అంటే అంత ఆత్మీయత, అంత అది ఒక పుట్టింటికి వస్తే పిల్లలకి ఎలా ఉంటుందో అంతటి అది వాళ్ళు దంపతులు ఇద్దరూ కూడా. ఇక్కడ కులం లేదు, ఏమీ లేదు, ఏ భాష, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు వచ్చారు, వాళ్ళ ఇంటి యొక్క పరిస్థితి ఏంటి, ఇలాంటివి ఏవీ లేవు అనమాట. వాళ్ళు పై స్థాయి వాళ్ళ, కింది స్థాయి వాళ్ళ, మామూలు పని వాళ్ళ, ఏమీ ఆలోచన లేకుండా ఇంట్లో తమ కుమార్తెలకు అల్లుళ్ళకి ఎలాంటిదైతే ఉంటుందో అలాంటి పద్ధతులే వాళ్ళు అక్కడ అనుసరించారనమాట. ఈ మాట విన్నాక అక్కడ ఉన్న అందరి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఈ అమ్మాయి అడిగిన అమ్మాయి అయితే చాలా ఎక్కెక్కి ఏడుస్తుంది. ఆ తర్వాత అక్కడున్న అఖిల భారతీయ కుటుంబ ప్రబోధన ప్రముఖ గారు, ఇప్పుడు నేను ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉందా సమారోపు, ఇంకేముంది దీంట్లో, నేను చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఆయన అంటారనమాట. అయినా ఇది కార్యక్రమము కాబట్టి ఖచ్చితంగా సమారోప కార్యక్రమం జరగాలి కాబట్టి నేను తీసుకుంటాను అని చెప్పేసి ముగింపు కార్యక్రమం తీసుకుంటారు.
ఇదే బెనకబట్టు గారు ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు ఒక సంఘటన జరుగుతుందన్నమాట. ఆ సంఘటన ఏంటి అంటే, వాళ్ళ అమ్మగారు మామూలుగా పెద్ద జమీందారులు ఇలా ఉంటారు కదా. అయితే వాళ్ళ ఇంట్లో పని చేసే ఒక పనివాడు ఉంటాడు, జీతగాడు అంటాం కదా, అలా అన్నమాట. అయితే జీతగాడు ఉంటాడు, ఏదో పని మీద వస్తాడు. అతను హిందువే. వస్తాడు, వాళ్ళకి ఇక్కడి వరకే రావాలి అనే ఒక హద్దు ఉంటుంది కదా పని వాళ్ళకి, ఇంట్లో పాలెగాన్లకు. అలా ఒక హద్దు వరకు వచ్చేసి అక్కడి నుంచే కేక వేయాలి, అక్కడి నుంచి అడగాలి, ఏది అడిగినా అలా ఉంటుంది కదా. అయితే వాళ్ళ అమ్మగారు ఎక్కడో లోపట ఉంటారు. లోపట ఉన్నప్పుడు ఈ పాలెగాడు కేక వేసేసి, అమ్మ ఇది అది అని పని చెప్పేసి అని ఒప్పించుకొని వెళ్ళిపోతాడు. అయిపోయింది, అతను వెళ్ళిపోతాడు. అదే అఖిల భారతీయ కుటుంబ ప్రబోధన ప్రముఖ గారు ఆ సమయంలో అక్కడ ఉంటారనమాట. ఆ తర్వాత అతను వెళ్ళిపోతాడు. కాసేపటికి ఇంకో విధర్మీయుడు వస్తాడనమాట. అంటే ఒక ముస్లిం అతను వస్తాడు. రాగానే అతనికి ఏమి హద్దులు లేవు. అతను పూర్తిగా అమ్మ ఎక్కడుంటుందో ఈ వంటింట్లో వరకు కూడా వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయినాక ఈ మాట్లాడతాడు, చేస్తాడు. చివరికి ఒక ఏమంటారు, తాకుతారు ఒకరినొకరు, ఇవన్నీ ఉంటాయి. అతను తన పని చేసుకొని వెళ్ళిపోతాడు. ఇవన్నీ కూడా నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటారు వీరు. గమనించినాక తర్వాత ఈ బెనకబట్టు గారి తల్లిగారితో అంటారనమాట, ఏమ్మా, అతను ముందు వచ్చినవాడు మీ ఇంట్లో పాలెగాడు కావచ్చు, కానీ మన గుడికి వెళ్తాడు, మన భోజనమే చేస్తాడు, శాకాహారియో మాంసాహారియో కావచ్చు, కానీ నువ్వు నమ్మిన దేవుణ్ణే నమ్ముతాడు, నువ్వు ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుంటాడు. అలాంటి వాడికేమో హద్దులున్నాయి. నువ్వు నమ్మిన దేవుణ్ణి నమ్మనివాడు, నీ గుళ్ళని కూలగొట్టే దానికి చెందినవాడు, నువ్వు ప్రసాదం ఇస్తే తిననివాడు మాత్రం వంటింటి వరకు వస్తున్నాడు, ఇదెక్కడి న్యాయం అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తాడనమాట. అంటే సామాజిక సమరసత ఎక్కడి నుంచి మొదలవ్వాలి అన్నది వారు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ పర్యటనకి వీరు అఖిల భారతీయ కుటుంబ ప్రబోధన ప్రముఖ గారు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ రెండు కూడా బెనకబట్టు గారి ఇంట్లో జరిగిన సంఘటనలు. అంటే కొన్ని విషయాలు మనము ఆచరణాత్మకంగా చూపెడితే ఎలా ఉంటుంది కార్యకర్తలము, ఇది ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరి దగ్గర రావాల్సింది. ఎలాంటి కులాలు వర్గాల భేదాలు లేకుండా, ఏ స్థాయికి చెందిన వాళ్ళు అన్నది లేకుండా మన భారతీయ సంస్కృతిని అనుసరించే హిందువులకి అంతే, మనమందరము హిందువులం, బంధువులం అనే మాట పాటల రూపంలో కాకుండా చేతల రూపంలో ఎలా ఉంటుందో ఈ రెండు సంఘటనలు నిరూపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఇలాంటి సంఘటనలు మన పిల్లలకి చెప్పుదాం, తోటి కార్యకర్తలుగా మనం కూడా ఆలోచిద్దాం. బాగుంది కదా. ఇలాంటివి ఏమైనా సంఘటనలు ఉంటే మీరు కూడా నాతో పంచుకోగలరు. నేను మీకు అది కథల రూపంలో వివరించే ప్రయత్నం చేస్తాను. నమస్కారం.